హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్ళినట్లయితే కావేరి, చిన్ని ఇద్దరూ కలిసి గుడి దగ్గర మెమరీ కార్డ్ కోసం వెతుకుతూ ఉంటారు. కావేరి ఒక పక్క, చిన్ని ఒక పక్క మెమరీ కార్డ్ కోసం గాలిస్తూ ఉంటారు. అప్పుడే గుడికి ఒక అతను వచ్చి దేవుడి దగ్గర గంటని మోగిస్తూ ఉంటాడు. చిన్ని అతని దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పగానే, థ్యాంక్సా, దేనికమ్మా అని అడుగుతాడు. మనం మనసులో ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అదే సమయానికి గుళ్ళో గంట మోగితే అది శుభసూచికమని, అనుకున్నది నెరవేరుతుంది అని పంతులు గారు చెప్పారు. నేను మనసులో ఒక కోరిక కోరుకున్నాను, అప్పుడే మీరు దేవుడి దగ్గర గంటను మోగించారు, అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అనగానే, చూడమ్మా, మనం కోరుకునే కోరిక న్యాయమైంది, ఎలాంటి స్వార్థం లేనిది అయితే ఆ భగవంతుడు ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తాడు అని అంటూ ఉంటే చిన్ని కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడే దేవుడి దగ్గర ఒక ఆవిడ దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. అది చూసి చిన్ని ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏంటండి, అందరూ మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు కదా, మరి మీరేంటి నిమ్మడొప్పల్లో దీపాలు వెలిగించారు అనగానే ఆవిడ, అదా అమ్మా, మనం మనసులో ఏదైనా బలమైన కోరిక కోరుకొని ఆ కోరిక తీరడం కోసం 9 వారాలు ఇలా రాహుకాలంలో నిమ్మడొప్పల్లో దీపాలు వెలిగిస్తే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ కోరికని నెరవేరుస్తాడమ్మా. అందుకే ఆ నమ్మకంతోనే ఈ గుళ్ళో అందరూ కూడా నిమ్మడొప్పల్లో దీపాలు వెలిగిస్తారు అని చెప్పగానే చిన్ని ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఇక మనసులో, అంటే మా నాన్న అమ్మ ఇద్దరు బయటికి రావాలని, మీ ముగ్గురం కలిసి సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడికి నేను కూడా 9 వారాలు నిమ్మడొప్పల్లో దీపాలు వెలిగిస్తాను అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. మరో పక్క కావేరి మెమరీ కార్డ్ కోసమే వెతుకుతూ ఉంటుంది. ఇక వీళ్ళిక్కడ ఇలా వెతుకుతూ ఉండగా మరో పక్క మహి అయితే చిన్నితో మాట్లాడడం కోసం చిన్నిని చూడకుండా ఉండలేక చిన్ని కావేరి ఉంటున్న గుడి దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తాడు. గుళ్ళోకి వచ్చి అటు ఇటు చూస్తూ చిన్ని కోసమే వెతుకుతూ ఉంటాడు. ఏంటి, చిన్ని ఇక్కడే ఉందని చెప్పింది కదా, మరి ఎక్కడా కనిపించడం లేదేంటి అని మహి గుళ్ళో అంతా కూడా వెతుకుతూ చిన్ని చిన్ని అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇది గమనించిన చిన్ని మహి అని మహి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక చిన్నిని చూసి మహి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఏంటి చిన్ని, నువ్వు నిన్నటి నుంచి కనపడకపోయేసరికి నాకు ఏదోలా ఉంది తెలుసా, ఏమైపోయావు, ఎందుకు స్కూల్కి రావడం లేదు, ఒంట్లో ఏమన్నా బాగోలేదా చిన్ని అని మహి చాలా బాధగా అడుగుతాడు. నాకు తెలుసు మహి, నేను కనిపించకపోతే నువ్వు ఎంత బాధపడతావో అని, కానీ నేను కూడా రావాలనే ట్రై చేశాను, కానీ రాలేకపోయాను మహి. ఖచ్చితంగా రేపటి నుండి స్కూల్కి వస్తాను, మనిద్దరం రోజులాగే ఎంచక్కా సంతోషంగా ఆడుకోవచ్చు అని చిన్ని చెప్తుంది. మహి, అయినా ఏమైంది చిన్ని, నీ మొహం చూస్తుంటే బాగా ఏడ్చినట్లు కనిపిస్తుంది, ఏం జరిగింది, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఇక చిన్ని, అబ్బే లేదు మహి, నాకేం ప్రాబ్లం ఉంటుంది, నాకే ప్రాబ్లం లేదు అని చిన్ని అంటూ ఉంటుంది. అక్కడే కావేరి మెమరీ కార్డ్ కోసం గుడి చుట్టూతా కూడా వెతుకుతూ ఉంటుంది. అది గమనించిన మహి, ఏంటి చిన్ని, పీటీ టీచర్ దేనికోసమో వెతుకుతున్నారు, దేనికోసం, ఏం పోగొట్టుకున్నారు టీచర్ గారు అని అంటాడు. ఇక చిన్ని, లేదు మహి, ఏదో నీకెందుకులే, నువ్వు స్కూల్కి వెళ్ళు
క్లాస్కి టైం అవుతుంది మహి అని చిన్ని అంటుంది. లేదు చిన్ని, నువ్వు ఏ విషయం గురించో బాధపడుతున్నావు. టీచర్ గుళ్ళో దేనికోసమో వెతుకుతుంది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది చిన్ని. అసలేం జరిగిందో చెప్పు. దేనికోసం వెతుకుతున్నారు? నువ్వు కూడా ఈరోజు స్కూల్ మానేసి ఇక్కడికి వచ్చావంటే మీరు పోగొట్టుకున్న వస్తువుని వెతకడానికే అయ్యుంటుంది. నేను ఏదైనా హెల్ప్ చేస్తాను చిన్ని, చెప్పు దేనికోసం వెతుకుతున్నారు అని మహి అయితే చిన్నిని బలవంత పెడుతూ ఉంటాడు. చిన్ని మాత్రం లేదు మహి, మేము దేనికోసం వెతకడం లేదు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం, నువ్వు స్కూల్కి వెళ్ళి మహి అని చిన్ని అంటూ ఉన్నా కూడా మహి లేదు చిన్ని, నువ్వు నాకు నిజం చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే, నేను నీతో మాట్లాడను అనగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మహి అలా మాట్లాడతావేంటి? నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా అని అంటే, మరి చెప్పు చిన్ని, నీ కష్టం ఏంటో చెప్పు, నాకు సాయం చేసేంత ఉంటే సాయం చేస్తాను, మా నాన్నతో చెప్పైనా మీకు హెల్ప్ చేయిస్తాను అని మహి అంటాడు. ఇక చిన్ని తప్పదన్నట్టుగా మహితో అన్ని నిజాలు చెప్తూ ఉంటుంది. ఏమీ లేదు మహి, మా నాన్న సత్యం మావయ్యని చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు కదా మహి అని అంటే, అవును చిన్ని, అంకుల్ ఆ హత్య చేసి ఉండరు, కావాలనే అంకుల్ని ఎవరో ఇరికించారు అని మహి అంటాడు. నువ్వు చెప్పింది నిజమే మహి, కానీ కోర్టులో సాక్ష్యాలు లేకపోవడంతో మా నాన్న తప్పు చేశాడు అని కోర్టు మా నాన్నకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది అని చెప్పగానే మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి చిన్ని, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును మహి, కానీ మా నాన్న నిర్దోషి అని, ఏ తప్పు చేయలేదు అని నిరూపించే ఆధారం ఒకటి ఉంది మహి అనగానే, ఏంటి చిన్ని అది అని అంటూ ఉంటాడు. ఇక చిన్ని మా నాన్న ఆ రోజు పెన్ డ్రైవ్ తీసుకొస్తుంటే కొంతమంది రౌడీలు మా నాన్నపై అటాక్ చేశారు. ఆ గొడవలో ఆ పెన్ డ్రైవ్ ఇక్కడే ఎక్కడో మిస్ అయిపోయింది మహి. అందుకే ఆ పెన్ డ్రైవ్ కోసం నేను పీటీ టీచర్ గారు ఉదయం నుండి వెతుకుతూనే ఉన్నాం. కానీ ఆ పెన్ డ్రైవ్ ఎక్కడా కనిపించట్లేదు. అది దొరికితే మా నాన్న నిర్దోషి అని రుజువవుతుంది అని చిన్ని అంటూ ఉంటే, మహి అలాగా చిన్ని, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని మహి కూడా ఆ మెమరీ కార్డ్ కోసం గుడి చుట్టూతా కూడా వెతుకుతూ ఉంటాడు. ముగ్గురు ఎంత వెతికినా కూడా ఆ మెమరీ కార్డ్ అయితే ఎక్కడా కనిపించదు. ఆ మెమరీ కార్డు ఒక చోట మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. దాంతో ఆ మెమరీ కార్డ్ని ఎవ్వరూ చూడలేకపోతారు. కావేరి మహి గుడికి రావడం చూసి, ఏంటి మహి, నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అంటే, టీచర్, నేను చిన్నిని చూడకుండా చిన్నితో మాట్లాడకుండా ఉండలేను టీచర్, అందుకే చిన్ని గుళ్ళో ఉందని తెలిసి తన్ని కలిసి మాట్లాడడం కోసం వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది అంకుల్ నిర్దోషి అని నిరూపించే ఆధారం ఇక్కడే ఉందని. అందుకే చిన్నికి సాయంగా నేను కూడా ఆ మెమరీ కార్డ్ కోసం వెతుకుతున్నాను టీచర్. ఎలాగైనా ఆ మెమరీ కార్డ్ని సంపాదించి అంకుల్ని నిర్దోషిగా విడిపించాలి టీచర్ అని మహి అంటూ ఉంటే, ఇక కావేరి అయితే చాలా బాధపడుతుంది. ఏంటి మహి, అలాంటి దుర్మార్గురి కడుపులో నువ్వు ఎలా పుట్టావు? మీ నాన్న మనుషులని బాధ పెట్టి రాక్షసంగా ప్రవర్తిస్తాడు. నువ్వు ఎదుటి వాళ్ళ కష్టాన్ని నీ కష్టంగా అనుకొని వాళ్ళకి సాయం చేయాలి అని తపన పడతావు అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చీకటి పడడంతో పంతులు గారు, అమ్మ గుడి మూసేసే టైం అయింది, మీరిక వెళ్తే నేను కూడా గుడి మూసేసి ఇంటికి వెళ్ళిపోతాను అని పంతులు గారు చెప్పగానే కావేరి చిన్ని మహిలు ఏమీ చేయలేక ఇక గుళ్ళో నుంచి ఇంటికి బయటికి వస్తారు. అప్పుడు మహి, మీరేమీ బాధపడకండి, రేపు ఉదయం మళ్ళీ వచ్చి ఆ మెమరీ కార్డ్ కోసం వెతుకుదాం
అది ఎక్కడ ఉన్నా కూడా సంపాదించి అంకులు నిర్దోషి అని నిరూపిద్దాం. చిన్ని నువ్వేమీ బాధపడకు అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మహి అయితే ఇంటికి వెళ్ళినా కూడా చిన్ని బాధపడడం గురించి, ఆ మెమరీ కార్డ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, దేవ మహి దగ్గరికి వస్తారు. మహి డెల్గా ఉండడం చూసి దేవ, నాగవల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక దేవ నాగవల్లితో, చూసావా నాగవల్లి, ఆ చిన్ని మాట్లాడడం లేదని, తను స్కూల్కి రావడం లేదని మహి ఇంకా అదే బాధలో ఉన్నాడు. మనం ఎలాగైనా ఆ చిన్నిని మర్చిపోయేలా చేయాలి అనగానే, అలాగే బావా పద అని ఇద్దరు మహి దగ్గరికి వెళ్తారు. మహి బాధపడుతూ ఉండడం చూసి నాగవల్లి, ఏంటి మహి ఈరోజు స్కూల్ ఎలా గడిచింది? నీకు హోంవర్క్స్ ఏమేమి ఇచ్చారు? ఈ అమ్మతో చెప్పవా అని అంటూ ఉంటే మహి చాలా బాధగా, లేదమ్మా ఈరోజు నేను స్కూల్కి వెళ్ళనే లేదు అనగానే నాగవల్లి, దేవ అయితే షాక్ అయిపోతారు. ఏంటి మహి స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటి? నిన్ను ఉదయం స్కూల్ దగ్గరే కదా దింపేసి వచ్చింది అనగానే, అవును నాన్న, మీరు స్కూల్ దగ్గర నన్ను డ్రాప్ చేసి వచ్చారు, కానీ నేను మధ్యలోనే ఒక చోటుకి వెళ్ళాను అనగానే దేవా, నాగవల్లి షాక్ అయిపోతారు. ఒక చోటుకి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు మహి అనగానే, చిన్నిని కలవడం కోసం గుడికి వెళ్ళానమ్మా అని అంటాడు. ఇక దేవ, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చిన్నిని కలవడం కోసం గుడికి వెళ్ళడం ఏంటి మహి? చిన్ని గుళ్ళో ఉండడం ఏంటి అని అంటే, అవును నాన్న, చిన్ని పీటీ టీచర్ ఊరి చివర శివాలయంలో ఉన్నారు అనగానే ఇక దేవ, నాగవల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. గుళ్ళో వాళ్ళేం చేస్తున్నారు అని నాగవల్లి అడుగుతుంది. అమ్మ, పాపం చిన్ని వాళ్ళ నాన్న ఆ అంకుల్ ఉన్నాడు కదా, ఆ అంకుల్కి శిక్ష పడిందంట. 14 సంవత్సరాలు జైల్లోనే ఉండాలని కోర్టు తీర్పిచ్చిందంటమ్మా. పాపం చిన్ని చాలా బాధపడుతుంది అని మహి బాధపడుతూ ఉంటాడు. ఇక దేవ, తప్పు చేసిన వాళ్ళకి కోర్టు శిక్ష విధిస్తుంది కదా మహి, దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆ బాలరాజు తప్పు చేశాడు, శిక్ష పడింది, వదిలే అనగానే, లేదు నాన్న, అంకుల్ నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఒకటి ఉంది అని చెప్పగానే దేవా, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మహి, సాక్ష్యం ఏంటి? ఏం సాక్ష్యం అని అంటే, అప్పుడు ఇక మహి, అమ్మ, అంకుల్ నిర్దోషి అని నిరూపించే ఒక మెమరీ కార్డ్ ఆ రోజు రౌడీలతో గొడవ పడుతూ ఉంటే ఆ గుడి దగ్గరే పడిపోయిందంట. ఆ మెమరీ కార్డ్ లేకపోవడం వల్లే అంకుల్కి శిక్ష పడింది. ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ ఎక్కడ ఉందో వెతికి ఆ సాక్ష్యాన్ని స్టేషన్లో చూపిస్తే అంకుల్ నిర్దోషిగా బయటికి వస్తాడంట. పాపం ఆ మెమరీ కార్డ్ని వెతకడం కోసమే చిన్ని పీటీ టీచర్ ఈ రోజంతా కూడా గుళ్ళోనే ఉండిపోయారు. వాళ్ళకి సాయంగా నేను కూడా ఆ మెమరీ కార్డ్ కోసం వెతికానమ్మా అని చెప్పగానే దేవా గుండెలు జారిపోతాయి. మరి మెమరీ కార్డ్ దొరికిందా మహి అని అడగగానే, లేదు నాన్న, గుడి మూసేసే టైం అవ్వడంతో తిరిగి వచ్చేసాం. మళ్ళీ రేపు వెళ్ళి టీచర్, చిన్ని ఆ మెమరీ కార్డ్ కోసం వెతుకుతారంట. నేను కూడా వాళ్ళకి సాయంగా అక్కడికి వెళ్తాను నాన్న అని చెప్పి మహి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహి వెళ్ళిపోయిన తర్వాత దేవా అయితే కంగారు పడుతూ ఉంటాడు. అంటే ఆ మెమరీ కార్డ్ ఉందన్నమాట. బాలరాజు దగ్గర ఆ సాక్ష్యం ఆ రోజు మిస్ అయింది కాబట్టి వాడికి శిక్ష పడింది. ఇప్పుడు ఆ కావేరి, చిన్ని ఆ మెమరీ కార్డ్ కోసమే ఆ గుడి దగ్గరలో వెతుకుతున్నారు. ఆ మెమరీ కార్డు కానీ దొరికితే మాత్రం నా గురించి అందరికీ తెలిసిపోతుంది అని దేవా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, ఏంటి బావా
ఆ బాలరాజు కాడ మెమరీ కార్డు ఉండడం ఏంటి? ఆ మెమరీ కార్డులో ఏముండి ఉంటుంది అనగానే, దేవా అదే నాకు అర్థం కావట్లేదు నాగవల్లి. ఆ బాలరాజు నిర్దోషిగా విడుదలయ్యే సాక్ష్యం అంటే సత్యంబాబుని చంపిన విషయం గురించే అయ్యుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ మెమరీ కార్డ్ కావేరికి కానీ చిన్నికి కానీ దొరకకూడదు అని అంటూ ఉంటాడు. ఎలా బావా, వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు కదా, ఆ ప్రయత్నం ఆపాలంటే ముందు చిన్నిని కావేరిని ఆపాలి అని నాగవల్లి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అవును, నాగవల్లి చెప్పింది నిజమే. చిన్నిని కావేరిని ఆ మెమరీ కార్డ్ వెతకకుండా ఆపాలి. అందుకోసం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దేవాకి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఆ కావేరి చిన్ని బ్రతికున్నంతకాలం నన్ను ఇరికించే ఇలాంటి ప్రయత్నాలే చేస్తారు. ఎలాగో ఆ బాలరాజు జైల్లో ఉన్నాడు. ఇదే సరైన సమయం. నేను ఆ బాలరాజుతో చెప్పిన ఛాలెంజ్ ప్రకారం కావేరిని చిన్నిని చంపేసి వాళ్ళిద్దరిని ఒకే చితిపై తగలబెడతాను అని దేవ కోపంగా ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి తన మనుషులకి ఫోన్ చేస్తాడు. రేయ్, ఈ రోజుతో ఆ కావేరికి ఆ బాలరాజు కూతురు చిన్నికి రోజులు గడిచిపోవాలి. వాళ్ళని ఈ రాత్రికే చంపేయాలి. పని మిస్ కావద్దు అని దేవా చెప్పగానే దేవా మనుషులు కూడా అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే ఈ రాత్రికే ఆ కావేరిని చిన్నిని చంపేస్తాం. పని అయ్యాక మీకు ఫోన్ చేస్తాం అని చెప్పగానే ఇక దేవా అయితే నవ్వుకుంటూ ఉంటాడు. రాత్రి కాగానే కావేరి చిన్ని హాఫ్ టికెట్, బాలరాజు వల్ల చిన్నమ్మ అయితే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. అప్పుడే హాఫ్ టికెట్ కావేరి చిన్ని దగ్గరికి వచ్చి, ఏంటి వదినమ్మా ఇది? ఏంటి చిన్ని, నువ్వు కూడా అన్న జైల్లో ఎప్పటికీ ఉండిపోడు కదా, ఏదో ఒకరోజు అన్న ఏ తప్పు చేయలేదు అని బయటికి వస్తాడు. మరి మీరు ఇలా భోజనం మానేసి ఉంటే ఎలా చెప్పండి? మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మీకేమన్నా అయితే అక్కడ అన్న తట్టుకోలేడు. అందుకే మీరు భోజనం తినండి అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. బాలరాజు వాళ్ళ చిన్నమ్మ కూడా, అవునమ్మ కావేరి, చిన్ని భోజనం తినండి అని బలవంత పెట్టడంతో కావేరి చిన్ని కన్నీళ్లు పెట్టుకుంటానే భోజనం చేస్తారు. ఇక రాత్రి కాగానే అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. అప్పుడే దేవా మనుషులు అక్కడికి వచ్చి తలుపులని బాదుతూ ఉంటారు. అది చూసి కావేరి చిన్ని హాఫ్ టికెట్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి కంగారు పడతారు. ఇక చిన్ని, అమ్మ ఎవరమ్మా ఈ టైంలో అంతలా తలుపు కొడుతున్నారేంటి అని అంటే, కావేరి నాకు అదే అర్థం కావట్లేదు చిన్ని, చూద్దాం అని చెప్పి డోర్ ఓపెన్ చేసి భయంగానే చూస్తూ ఉంటుంది. అప్పుడే దేవా మనుషులైతే లోపలికి వచ్చి అందరిపై అటాక్ చేస్తారు. హాఫ్ టికెట్ అయితే, రే ఎవర్రా మీరంతా అని వెళ్తూ ఉంటే హాఫ్ టికెట్ని ఒక్క దెబ్బతో అడ్డం పడేలా చేస్తారు. బాలరాజు చిన్నమ్మ కూడా వాళ్ళ పైకి అటాక్ చేసి, రే ఎవర్రా మీరంతా, ఎందుకొచ్చారు అని అంటూ ఉంటే తనని కూడా గోడకి నెట్టేస్తారు. దాంతో తలకి గాయమయ్యి స్పృహ తప్పి పడిపోతుంది. అది చూసి కావేరి చిన్ని ఒక్కసారిగా కంగారు పడిపోతారు. ఎవరు మీరంతా, మమ్మల్ని వదిలేయండి అని కావేరి చిన్ని ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ రౌడీలు వినిపించుకోరు. దాంతో కావేరి అక్కడే ఉన్న కారాన్ని ఆ రౌడీల కళ్ళల్లో జల్లుతుంది. వెంటనే, అమ్మ చిన్ని పద పారిపోదాం అని బయటికి పరిగెత్తుకుంటూ పారిపోయి వస్తూ ఉంటారు. ఇక రౌడీలు, రే పారిపోతున్నారు, పదండ్రా వాళ్ళని చంపేయాలి అని ఇక కావేరి చిన్ని వెనకాలే పరిగెత్తుతూ ఉంటారు. అలా పరిగెత్తుతూ ఉండగా చిన్ని కావేరి అలసిపోయి ఒకచోట ఉంటారు. అప్పుడే రౌడీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇద్దరిని పట్టుకుంటారు. కావేరి చిన్ని
చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక కావేరి అయితే ఆ రౌడీలని బ్రతిమిలాడుకుంటూ ఉంటుంది. కావాలంటే నన్ను చంపేయండి, కానీ నా కూతుర్ని వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను, తనకి ఏ పాపం తెలీదు, ప్లీజ్ అని కావేరి రౌడీలని ఎంతలా బ్రతిమలాడుతున్నా కూడా ఆ రౌడీలు మాత్రం వినిపించుకోరు. ఇంకా చూస్తారేంట్రా, ఈ తల్లి పిల్లల్ని ఇద్దరిని వేసేయండి అనగానే ఇక ఒక రౌడీ అయితే కత్తి తీసుకొని కావేరి చిన్ని మీదికి వస్తూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ చీకటి వెలుగులో నుంచి ఒక మనిషి అయితే బయటికి వస్తూ ఉంటాడు. అతను బయటికి వచ్చిన తర్వాత అతన్ని చూసి కావేరి చిన్ని ఒక్కసారిగా చాలా సంతోషపడతారు. ఎందుకంటే వచ్చింది మామూలు వ్యక్తి కాదు, ఏసీపీ విజయ్. ఏసీపీ విజయ్ అయితే కావేరి చిన్నిలని కాపాడడం కోసం ఎంట్రీ ఇస్తున్నాడు. అతన్ని చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే, రేయ్ ఎవర్రా నువ్వు, వీళ్ళని కాపాడడానికి వచ్చావా? అలా అయితే ముందు నిన్నే వేసేయాల్సి ఉంటుంది అని అంటారు. ఇక విజయ్, రేయ్ ఏమనుకుంటున్నారా, నేను మీలాగా రౌడీని కిరాయి మనిషిని అనుకుంటున్నారా? నేనెవరో తెలుసా? ఏసీపీ విజయ్ అని చెప్పగానే ఇక రౌడీలైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ ఏసీపీ విజయ్ అంటరా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మనకి మూడినట్టే, పదండ్రా ప్రాణాలు కాపాడుకుందాం అని రౌడీలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతారు. అప్పుడే ఏసీపీ విజయ్ని చూసి చిన్ని చాలా సంతోషపడి వెంటనే విజయ్ని హగ్ చేసుకొని, విజ్జు నువ్వు సమయానికి రాకపోతే నన్ను అమ్మని చంపేసేవాళ్ళు, థ్యాంక్స్ విజ్జు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. కావేరి కూడా, అవునండి, మీరు రాకపోతే నా కూతుర్ని నన్ను చంపేసేవాళ్ళు, సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు అని కావేరి అంటూ ఉంటే చిన్ని, అవును విజ్జు, నీకు మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది అని చిన్ని అంటుంది. అప్పుడు ఇక ఏసీపీ విజయ్, మీ నాన్నే కాల్ చేసి చెప్పారమ్మా, ఇప్పుడు నువ్వు మీ అమ్మ చాలా ప్రమాదంలో ఉన్నారని, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నాకు ఫోన్ చేసి మీ నాన్న నన్ను ఎంతగానో రిక్వెస్ట్ చేశారు, అందుకే మీ ప్రాణాలు కాపాడడం కోసం నేను మళ్ళీ ఇక్కడికే డ్యూటీ వేయించుకున్నాను అని ఏసీపీ విజయ్ చెప్పగానే కావేరి చిన్ని చాలా సంతోషపడతారు. కావేరి, థ్యాంక్స్ అండి, మా కోసం ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే చిన్ని కూడా, అవును విజ్జు, ఇక నువ్వు మాతోనే ఉండిపో అని అంటూ ఉంటుంది. అప్పుడు విజ్జు, లేదమ్మా, నా కూతురు నాకు దూరమైంది, అప్పటి నుండి మళ్ళీ నీలోనే నా కూతుర్ని చూసుకుంటున్నాను, నా కూతురికి ఏదైనా అపకారం చేస్తే నేను ఎలా ఊరుకుంటాను, ఆ కూతుర్ని ఎలాగో కాపాడుకోలేకపోయాను, నిన్ను మాత్రం నేను కాపాడుకుంటాను అని విజ్జు చిన్నితో చెప్తూ ఉంటే ఇక కావేరి సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా బాలరాజు ఏసీపీ విజయ్ని ఎంట్రీ ఇచ్చేలా చేయబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.